చాలా మటుకు డిగ్రీ అండ్ బీటెక్ అండ్ ఎంబీఏ కూడా అయిపోయిన తర్వాత కూడా స్టూడెంట్స్కి చాలా క్లారిటీ లేదనమాట వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ అనమాట. సో ఆ క్లారిటీ లేకుండా కూడా చాలామంది ఇంట్లో కూర్చుంటున్నారు. క్లారిటీ లేకుండా కూడా వాళ్ళు లేని అలవాట్లు కూడా చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఏ స్టూడెంట్ కూడా ఇప్పుడు చెల్లె అలవాట్లు వస్తున్నాయి అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే క్లారిటీ లేకపోవడం. బికాస్ ఖాళీగా ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాక దీనికి బానిస అవుతున్నారు. మొబైల్ అడిక్షన్, సమ్ కైండ్ ఆఫ్ పాన్ సైట్స్లో ఇవన్నిట్లో వెళ్ళిపోతున్నాయి ఈరోజు వాళ్ళ జీవితాలు. అండ్ అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు మళ్ళా. సో దీనికి మీరు అన్నట్టు వాళ్ళ క్లారిటీ దొరికింది అనుకోండి, వాళ్ళు ఇందులో బిజీ ఉంటారా? ఉండరు. ఏ మనిషి అయితే ఈరోజు బిజీ ఉంటాడో ఆ మనిషికి అడిక్షన్స్ ఉండవు. ఏ మనిషి అయితే ఫ్రీగా ఉంటుందో అందుకోసం కొటేషన్ ఉంది అనమాట, ఎంప్టీ మైండ్స్ ఆర్ డెవిల్ మైండ్స్, మంకీ మైండ్స్ అని చెప్పేసి. సో అందుకోసం ఆల్వేస్ వీ షుడ్ మేక్ అవర్ సెల్ఫ్ బిజీ. వాళ్ళే కాదు, మనం కూడా ఈరోజు ఒక గంట ఖాళీగా ఉన్నా, అది గంట కూడా వద్దులండి పెద్దగా అయిపోయింది, అర్ధగంట కూడా ఖాళీగా ఉన్నా, ఒక 15 minutes ఖాళీగా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మనకి. అంటే వీఆర్ అటాచ్డ్ టు మొబైల్ విత్ ప్లెజర్. అంటే అది మనకు ఒక ప్లెజర్ ఇస్తుంది అనమాట. ఫేస్బుక్, యూట్యూబ్, దిస్ వాట్సాప్, దిస్ ఆల్ గివింగ్ అస్ ప్లెజర్. ఎందుకంటే ఆ ప్లెజర్కి మనం ఏమవుతున్నాం, అడక్ట్ అవుతున్నాం అనమాట. కానీ మనకైతే ఒక గోల్స్ ఉన్నాయి ఈరోజు, రైట్? బట్ స్టూడెంట్స్కి అవి లేవు. అందుకోసం వాళ్ళు మొత్తం కూడా జీవితం అనేది దాంట్లో వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ తప్పు కూడా కాదు, ఏం చేద్దాం అంటే. సో దానికి నా ఆన్సర్ ఏంటంటే వాళ్ళకి క్లారిటీ కావాలి ఫస్ట్ థింగ్. ఈ క్లారిటీ కావాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ పని చేయాలి. అంటే నా దృష్టిలో వాట్ ఈజ్ సక్సెస్ అకార్డింగ్ టు అని మీరు అడిగారు అనుకోండి, సక్సెస్ ఇస్ నథింగ్ బట్ హ్యావింగ్ క్లారిటీ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. అంటే ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాంట్లో క్లారిటీ ఉందనుకోండి వాళ్ళు సక్సెస్. ఇప్పుడు అది డిఫరెంట్ పారామీటర్స్లో వస్తుందన్నమాట. కొంతమందికి ఒక డ్రీమ్ జాబ్ ఉంటుంది, ఆ డ్రీమ్ జాబ్ ఎట్లా కొట్టాలని వానికి స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఉందంటే వాడు సక్సెస్. ఆ డ్రీమ్ జాబ్ కొట్టాలని కోరిక ఉంది కానీ ఎట్లా అనేది క్లారిటీ లేదు. అందుకోసం ఏం లాభం, ఎండ్ ఆఫ్ ద డే అది కోరికలాగా మిగిలిపోతుంది. కొంతమందికి ఉంటారు ఎంటర్ప్రైనర్ కావాలి, నేను కూడా ఒక స్టార్ట్అప్ చేయాలి అనే కోరిక ఉంది కానీ క్లారిటీ లేదు. అంటే ఏంది, ఫెయిలియర్. ఇక ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రూ. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే క్లారిటీ. మరి క్లారిటీ ఎట్లా వస్తుంది? ఇది క్లారిటీ ఎట్లా వస్తుంది అంటే దే నీడ్ టు హ్యావ్ సమ్ మెంటర్స్ అండ్ కోచెస్ అండ్ దే నీడ్ టు రీడ్ సక్సెస్ఫుల్ పీపుల్ బయోగ్రఫీస్ అండ్ ఇవన్నీ చేయడం ద్వారా క్లారిటీ వస్తుంది. ఇది నెంబర్ 1. ఇది థియరీ నేను చెప్పింది. ఇప్పుడు ప్రాక్టికల్ మాట్లాడదాం. ఓకే. నేను డిఫరెంట్ స్టేట్స్ లాస్ట్ 6 months నుంచి ట్రావెల్ చేస్తున్నాను. నేను చాలా మటుకు యూత్ని నేను అక్కడ అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే అట్లా అని చెప్పేసి నేను డౌన్ గ్రేడ్ చేయట్లేదు. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు అవర్ స్టేట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. బట్ రియాలిటీ కూడా మాట్లాడుకోవాలి కదా మనం. అది కొంచెం చేదుగా ఉంటుంది, నిజాలు ఎప్పుడైనా చేదుగా ఉంటాయి కానీ యాక్సెప్ట్ చేయాలి. రియాలిటీ ఏంటంటే బయట స్టేట్స్లో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు. ఇంటర్న్షిప్ అంటే కంపెనీస్లలో వెళ్ళి ఒక లైక్ 5,000కో 2,000కో 3,000కో అనేది జాబులు చేస్తున్నారు. చాలా ఇప్పటికి ఇంటర్న్షిప్స్ అనేది ఓన్లీ కార్పొరేట్ కంపెనీకి, కార్పొరేట్ కాలేజ్ల వరకే పరిమితం. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఇది బీటెక్ ఫైనల్ ఇయర్ మన దగ్గర బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అది కూడా ఏంది, ఏ కాలేజ్ అయితే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయదో ఆ కాలేజ్కి నెక్స్ట్ అడ్మిషన్స్ ఉండవు. బై ద వెరీ హార్ష్ రియాలిటీని. అందుకోసం ఏం చేస్తారు, వీళ్ళు పేరుకి ఇంటర్న్షిప్కి పంపిస్తుంటారు. అక్కడ కూడా పేరుకి ఇంటర్న్షిప్ చేస్తారు, రియల్ లైఫ్ ఏం నేర్చుకోరు అక్కడ. ఎందుకంటే అది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది కానీ రియల్గా జరుగుతలేదు. సో అందుకోసమే అక్కడ చాలా మటుకు అదర్ స్టేట్స్లో యూత్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. అండ్ ఎందుకు ఫాస్ట్గా ఉన్నారంటే వాళ్ళు తక్కువ ఏజ్లోనే ఆ జాబ్ కల్చర్ అండ్ ఆ స్టార్టప్స్ రిలేటెడ్ వెళ్ళి ఇంటర్న్షిప్ చేయడం ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు ఇంకా తక్కువ ఏజ్లో వాళ్ళు సక్సెస్ అయిపోతున్నారు. అందుకోసం మీరు చూడండి, దెర్ ఇస్ ఎ కంపారిజన్ బిట్వీన్ సౌత్ అండ్ నార్త్. తీసుకుంటే నార్త్ యూ కెన్ సీ యంగ్స్టర్స్ ఆర్ వెరీ ఫాస్ట్. ఎందుకు ఫాస్ట్? బికాస్ వాళ్ళు అంత తక్కువ ఏజ్లోనే వెళ్ళిపోతున్నారు వాళ్ళు మార్కెట్లోకి. ఇక్కడ 25 years వచ్చిన తర్వాత కూడా అలా పేరెంట్స్ భుజాలపైనే ఉంటారు వాళ్ళు. ఇంకా ఇక్కడ 30 years వచ్చిన తర్వాత కూడా మా ఫ్రెండ్సే ఉన్నారు, ఏం చేస్తున్నానంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. నువ్వు 2 years అయినా ఎంటర్ప్రైనర్స్ లాగా జర్నీ స్టార్ట్ చేస్తే ఈ పార్టీకి కంపెనీ పెట్టి ఎంతోమందికి జాబ్ ఇస్తాను. 30 years అయినా కూడా గవర్నమెంట్ పైన డిపెండ్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కూడా. ఇది చాలా నిజం అండి. ఈవెన్ PhD చదువున్న వాళ్ళు చాలా ఇంటలెక్చువల్ అయినా కూడా వాళ్ళకు వస్తున్న ఇంటర్న్షిప్ వల్ల డబ్బులతో ఉండటం తప్పితే జాబులు వెతుకునే విషయంలో PhD వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు. నేను చెప్తున్నా కదా, మన దగ్గర కానిస్టేబుల్కి పడ్డా లేదంటే ఈ సెంట్రల్ రిలేటెడ్ రైల్వేస్కి రిలేటెడ్ చిన్న జాబులు పడ్డా 70 to 80% అప్లై చేసేది బీటెక్ స్టూడెంట్స్. వాళ్ళ స్కిల్ ఏంది, వాళ్ళు చదువుకుంది ఏంది, వాళ్ళు వెళ్ళి ఎక్కడ 10th ఫెయిల్ అయినా పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. వాళ్ళే ఉరుకుతున్నారు మొత్తం కూడా. అంటే ఎక్కడ పోతుంది, ఏం చేస్తున్నారు, ఏమవుతుంది అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకు అని అంటే దీంట్లో చాలా ఉన్నాయి రీజన్స్. 1, అవేర్నెస్ లేదు. అవేర్నెస్ అనేది స్కూల్స్ కాలేజ్ నుంచి స్టార్ట్ కావాలి. అండ్ నాలంటే ఎవరైనా గెస్ట్ స్పీకర్స్ని కంటిన్యూగా అవేర్నెస్ చేపియాలి వాళ్ళు. అది ఎంతసేపు 1 2 పైన ఫోకస్ చేస్తారు.
ఆ పేరెంట్స్ కూడా అదే కావాలి ఎండ్ ఆఫ్ ద డే. అది చేంజ్ కావాలి, ఇది థింకింగ్ ప్యాటర్న్. రెండోది ఏంటంటే ఈ పేరెంట్స్ అయినా సరే, ఇంకా ఈ టీచర్స్ అయినా సరే, ఇంకెవరైనా రిలేటివ్స్ అయినా సరే, అందరూ కూడా కలిసి స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయాలి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయడానికి. ఓకే. అండ్ చాలా కంపెనీస్ కూడా ఇంటర్న్షిప్కి అవకాశం ఇవ్వాలి. ఇక సెల్ఫ్ మేడెడ్ అవుతాడు అప్పుడు ఇంటర్న్షిప్ అయితే. ఇంటర్న్షిప్ ద్వారా 2-3 అవుతాయండి. ఒకటి ఏంటంటే రియల్ లైఫ్లోకి వెళ్ళి వాడు తక్కువ ఏజ్లోనే ఆ స్కిల్స్ అని నేర్చుకుంటాడు అనమాట. అండ్ రెండోది ఏంటంటే ఆ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ అదే గ్రాడ్యుయేషన్ అయిపోయే లోపల మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్కి జాబ్ వస్తుంది, నెంబర్ 1. లేదంటే వాడు ఎంటర్ప్రైనర్ స్టార్ట్అప్ కూడా చేసుకోవచ్చు. కాలేజ్ అయిపోగానే స్టార్ట్అప్ అంటారు, అది ఏదో షార్క్ ట్యాంక్ ఇంకా 2-3 షోస్ చూసేసి ఇన్స్పైర్ అయిపోయి వాడు ఏదైతే స్టార్ట్అప్ అంటాడు. ఆ స్టార్ట్అప్ ఏంటంటే తల్లిదండ్రులు ఏదైతే ₹4 జమేస్తారో పట్టుకొచ్చుకుంటాడు, లేదంటే కొంతమంది ఆస్తులు ఉంటాయి అనమాట, తీసుకొచ్చుకుంటారు, డబ్బులు ఇక స్టార్ట్ చేసేస్తారు. మళ్ళీ తీరా ఏమవుతుంది, అవుట్ ఆఫ్ 100%లో స్టార్ట్అప్స్ ఆర్ నవేడేస్ ఫెయిలింగ్ 90% to 95%, ఓన్లీ 5% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇగో ఇదే స్టార్ట్అప్ అంటే ఒక విషయం అంటే గుర్తొచ్చింది కళ్యాణ్ గారు. జీవితంలో చాలా కష్టపడి చాలా చోట్ల నుంచి అప్పులు చేసుకొస్తాడు, అంతో ఇంతో 1,00,000-2 లక్షలు వాడికి సోమతకు తగ్గట్టుగా ₹1,00,00,000 సేవ్ చేయొచ్చు తల్లిదండ్రులు ఇస్తే, లేదంటే వాడు సోమతకు మించి 10,000తోనే స్టార్ట్ చేయవచ్చు. లేదు వీడి దగ్గర ఉన్న కొంత డబ్బుని తీసుకోపోయి ఎవరో కళ్యాణ్ లాంటి వాళ్ళనో మహేందర్ లాంటి వాళ్ళనో నమ్మి వాడు పోయి ఆడి దగ్గర పెడతాడు. సో కంపెనీ కొంత దూరం నడిచిన తర్వాత ఒక 5-10 లక్షలు అప్పు చేసిన తర్వాత కంపెనీ నడవకపోయిన తర్వాత వీనికి అప్పులైన తర్వాత ఈ 5-6 లక్షలు తీర్చుకోవడానికి ఇప్పుడు దాకా వీడు బిజినెస్లో ఉన్నాడు కదా, రేపైతే పోయి జాబ్ చేసుకోలేడు కదా. సో ఇప్పుడు బయటికి పోయి తలెత్తుకోలేడు, డిప్రెషన్లో ఉంటాడు. సో ఇక్కడ బాగా బాధాకరమైన విషయం ఏంటంటే వాడు ఒక పెద్ద బిజినెస్ని చూస్తాను కొన్ని కలలు కన్నాడు. ఎవరైనా అంతే కదా, ఒక చిన్న బిజినెస్ పెట్టినా, వాడు ఇంటర్నెట్ కంపెనీ పెట్టినా కూడా రేపు చాలా పెద్దదాన్ని చూస్తానన్న నమ్మకంతోనే వెళ్తాడు. కానీ సడన్గా వాడు 5 లక్షలు అప్పుల పాలైపోతాడు. ఏజ్ చూస్తేనేమో 25-30లో ఉండిపోతాడు. అంత దూరం ఆలోచించి నిలబడతాను అని అనుకోడు. అలాంటి మనోధైర్యాలు కోల్పోయిన ఎందరో యువతులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? సూపర్ క్వశ్చన్ అడిగారు, నేను సూపర్ ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు. అండ్ ఇది మాత్రం ఖచ్చితంగా చాలా సౌండ్ ఎక్కువ పెట్టుకొని, ఎందుకంటే ఇది చాలా పెద్ద బర్నింగ్ ప్రాబ్లం అండి మార్కెట్. అండ్ ఈ బర్నింగ్ ప్రాబ్లమ్ని బేస్ చేసుకునే ఈరోజు మార్కెట్లో నా నీష్ ఒకటి ఉండే మొన్నటి వరకు చేంజ్ అయింది అనమాట. మీరు చెప్పిన పాయింట్కి నా నీష్ ఒక 5 years బిఫోర్ మోటివేషనల్ స్పీకర్, అంటే స్పెషలైజేషన్ వెళ్ళి మోటివేట్ చేస్తుండే. తర్వాత నాకు అనిపించింది అనమాట, ఈ మోటివేషన్ తీసుకున్న తర్వాత ఈ మోటివేషన్ అనేది ఎక్కడ కూడా రైట్ డైరెక్షన్లో వీళ్ళు అప్లై చేయకపోతే అది ఏమవుతుందంటే ఒక బెలూన్లో గాలి నెత్తాం కదా, తర్వాత ఏమవుతుంది బొస్తు దిగిపోయిన తర్వాత ఇప్పుడు వానికి మోటివేట్ చేసే నువ్వు చేయగలుగుతావు అంటున్నాను. తర్వాత వాడు నెక్స్ట్ డే ఏంటంటే నేను ఏం చేయాలని క్వశ్చన్ అనమాట. అప్పుడు నేను లైఫ్ కోచ్గా మళ్ళీ నేను చేంజ్ అయ్యాను అనమాట. అంటే ఇండివిజువల్గా తీసుకొని వాళ్ళకి గోల్స్ పెట్టి వెళ్తున్నాను అనమాట. తర్వాత ఈరోజు బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్గా నేను మార్కెట్లో హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఎందుకు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అనమాట 3 రకాలండి. టైప్ నెంబర్ 1, ఈ గ్రాడ్యుయేషన్ అయిపోగానే డబ్బులు తీసుకొని పేరెంట్స్ దగ్గర వీటి సేవింగ్తోనైనా ఏదైనా స్టార్ట్అప్ రిలేటెడ్ స్టార్ట్ చేయడం, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం. టైప్ నెంబర్ 2, జాబులు చేసుకుంటే ఫెడ్ అయిపోయి బాసిజం ఏంది ఇది సోది, మేము ఒకరి కింద బతకడేది, మేమే ఇంకొకరికి లైఫ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు బికాస్ ఆఫ్ బాస్ అండ్ బికాస్ ఆఫ్ ఆర్గనైజేషన్ వల్ల బయటికి వచ్చి పెడతారు తప్ప ప్యాషన్ లేదు వీళ్ళకి. అంటే ఫ్రస్ట్రేషన్ పెడతారు వీళ్ళు, వీళ్ళు ఫస్ట్ వాళ్ళు కూడా ఫెయిల్. ఇక 3వది వచ్చేసి ఏంది అని అంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత డబ్బులు అనేది ఆ రియల్ ఎస్టేట్లో అక్కడిక్కడ వచ్చేస్తే జర ఇంకేం చేయాలని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎవరిని వీళ్ళని చూసి. వీళ్ళు 3 ఫెయిల్. ఎట్లా అయిపోయిందని అంటే ఇది బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు, కానీ ఆ బిజినెస్ అనేది నెక్స్ట్ స్కేలబుల్లోకి తీసుకెళ్ళలేరు వీళ్ళు. ఎదర్ అది సర్వైవల్లో లేదంటే స్ట్రగుల్లోనే ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే ఈరోజు ఒక డాక్టర్ ఎవరైతే ఈరోజు మార్కెట్లో ఉన్నారో వాళ్ళు ఊరికనే డాక్టర్ అయ్యారండి. వాళ్ళు ఎంత టైం ఇచ్చారు ఎడ్యుకేషన్కి? లాయర్ ఎంత టైం ఇచ్చారు ఎడ్యుకేషన్కి? బట్ ఈ బిజినెస్కి ఏమైనా టైం ఇచ్చారు ఇప్పుడు ఈ 3? ఇయ్యలే. డైరెక్ట్ జంప్. అంటే వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా ఇంటనే ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టాలంటే పోయి రెస్టారెంట్లో పని చేయాలి, ఖచ్చితంగా పోయి అన్నీ తెలుసుకోవాలి. అట్లనే ఇప్పుడు ఏదైనా గార్మెంట్స్ రిలేటెడ్ పెట్టాలి అన్నట్టు పోయి గార్మెంట్స్ రిలేటెడ్లో ఏదైనా పని చేయాలి, అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. అరే ఏం చేస్తున్నారు, కస్టమర్స్ ఎట్లా రిసీవ్ చేస్తారు, క్యాష్ కౌంటర్లో సిస్టమ్ ఎలా ఉంటుంది, అక్కడ టీమ్కి ఎలా వాళ్ళు ఆపరేట్ చేస్తారు, ఏం చేస్తారు అనేది ఇదంతా చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. 1-2-3 years తర్వాత వాడు అప్పుడు అటెండ్ చేస్తే వాడు సక్సెస్ అవుతాడు, ఎందుకంటే హీ నో ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ ఏమైంది, అదే ఒకటి పెట్టేద్దాం డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఫ్లోలో పెట్టేస్తారు. తర్వాత ఆ బిజినెస్లో వచ్చే ఛాలెంజెస్ని హ్యాండిల్ చేయలేక వీళ్ళ జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను. నేను 365 days వీళ్ళు బిజినెస్కి ఇస్తారు. పిల్లలు ఏదైతే ఉంటారు కదా, వీళ్ళకి పిల్లలు ఉంటారు కదా, వైఫ్ ఉంటుంది కదా, పిల్లలు మార్నింగ్ లేవకముందే వీళ్ళు వెళ్ళిపోతారు బిజినెస్కి.
పిల్లలు పండుకున్న తర్వాత ఇంటికి వస్తారనమాట. ఎందుకు అని అంటే వీళ్ళు లేకపోతే అక్కడ బిజినెస్ నడవదు. ఎందుకంటే వీళ్ళు భయంతో చేస్తారు. దే డోంట్ నో సిస్టమ్స్, దే డోంట్ నో ప్రొసీజర్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఏదో ఫ్లోలో స్టార్ట్ చేశారు కదా వీళ్ళు. సండే కూడా లేదు, పోయి కౌంటర్ కాడ కూర్చుంటారు వీళ్ళు. ఫెస్టివల్ ఉండదు వీళ్ళకి. అండ్ వీళ్ళ జీవితం మొత్తం బిజినెస్లోనే పోతుంది. వీళ్ళు బిజినెస్ చేస్తే బిజీనెస్. ఓకే, అండ్ ఇంత చేస్తారు కదా, పాపం ప్రాఫిట్ ఉంటుంది అంటారు, ప్రాఫిట్ కూడా ఉండదు. నో లాస్ నో గెయిన్. నో లాస్ నో గెయిన్. ఖాళీలు ఎందుకోసం బిజినెస్ చేస్తారంటే గవర్నమెంట్కి జిఎస్టీ కట్టడం కోసం చేస్తారు. ప్రెస్టేజ్ కూడా ఉంటుంది. జిఎస్టీ కడతారంటే ఇన్ షార్ట్ వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో చారిటీ రన్ చేస్తున్నారు అంతే. ఇది హార్ష్ రియాలిటీ. అవుట్ ఆఫ్ 100% 90% బిజినెస్ ఓనర్స్ పరిస్థితి ఈరోజు ఇదే. ఎందుకంటే దే డోంట్ నో హౌ టు రన్ బిజినెస్